దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి మరి యెహోవా నా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. కొంచెం ఎన్నిక జరిగి కూర్చోండి, సర్దుకొని కూర్చోండి ఫ్రీగా. వాక్యము శ్రద్ధగా మన మనస్సు వాక్యం మీద ఉంచుదాం. దేవుని సన్నిధిలో ఉన్నాం గనక మనం దేవుని వాక్యం ఎంతో విలువైనది. ఆ వాక్యాన్ని విందాం. మన అంశం ఏమిటంటే గుండ. మన అంశం పేరు గుండ. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, నీ దయలో నీ సంకల్పంలో రీతిగా నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ వాక్యముతో నన్ను సంధించి నీ వాక్యము నా నోట ఉంచి నీ వెళ్ళనైన స్వరముతో ఒక్కొక్కరి ద్వారా మాట్లాడి ప్రతి పాపములో నుంచి విడిపించు, ప్రతి శాపమైనటువంటి కాడిలో నుంచి విడిపించి నైనా ప్రతి ఒక్కరికి నీ రక్షణ ఆనందం కలుగజేసి నీ మహిమార్థమై భూమి మీద ప్రతి బిడ్డ వాడబడి నీ రాకడికి మేమందరము సిద్ధపడి ఎత్తబడే సంఘముగా ఆ మహామహిమ కలిగినటువంటి ఆ పట్టణంలోనికి చేరేంత వరకు ఈ లోకంలో నీ మహిమార్థమై ప్రతి బిడ్డ వాడబడటకు సహాయం చేయమని, విన్న వారందరినీ నీ కార్యములు జరిగించి ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆశీర్వాదములు దీవెనలు కుమరించమని యేసు నామములో స్తుతించుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. అంటే ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు. దేవుని వాక్కు ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమైంది. ఎవరికి ప్రత్యక్షమైందమ్మా? ఇర్మియా ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ప్రవక్త అంటే మీకు అందరికి తెలుసు కదా? తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తండి. ప్రవక్త దేవుని సేవకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్తలు
దేవుడు ఆనాడు పాత నిబంధనలో ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎజ్కేలు ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఈ విధంగా ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని దేవుడు ఆనాడు ప్రవక్తల ద్వారా ఆయన వాక్కు వాళ్ళకు తెలియజేసి ఇజ్రాయేల్ ప్రజలకు తన పిల్లలైన వారికి ఈ వాక్యము వాళ్ళకు తెలియచేయండి, ఇలాగా వాళ్ళకు బోధించండి. వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళ లోపాలు, వాళ్ళ పాపాలను సరిచేసుకుంటారు. వాళ్ళు వేరే మార్గంలో వెలుచు ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు సరిచేసుకుంటే సరిచేసుకోకపోతే నా కోపము వారి మీదకి వస్తుంది అని దేవుడు ఆనాడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే ఇర్మియాతోని, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఇర్మియా ప్రవక్త ఇదేంటి ఇలా చెప్తున్నావు ప్రభు అని అనలేదు. ఆయన ఏం చెప్పాడో అదే ప్రకారంగా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాడు ఏం చేస్తుంటాడు అక్కడ? కుమ్మరివాడు ఏం చేస్తుంటాడమ్మా? కుండలు తయారు చేస్తుంటాడు. కుమ్మరివాని పని ఏం పని? కుండలు తయారు చేసే పని. కుండలు తయారు చేస్తూ ఉన్నాడు కుమ్మరివాడు. ఇర్మియా అనేటువంటి ప్రవక్త అడవి నిలవన్నాడు, చూస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు కుండలను తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసేటప్పుడు సారే పైన తయారు చేస్తున్నాడు. ఆ కుండ తయారు చేసినటువంటి కుండ విడిపోయింది, అంటే పలిగిపోయి కింద పడింది. సారే పైన ఆ కుండను పెట్టి తయారు చేస్తున్నాడు. ఆ కుండ తయారైనటువంటి కుండ విడిపోయింది, అంటే పలిగిపోయింది, కింద పడిపోయింది. మళ్ళా తీసుకొని అదే మట్టిని తీసుకొని మళ్ళా తయారు చేస్తున్నాడు. మనం ఆలోచన చేస్తే కుండని ఎలాగ తయారు చేస్తాడు? కుండని ఎలాగ తయారు చేస్తారంటే 2 రకమైనటువంటి పదార్థములతోని తయారు చేస్తాడు. కుమ్మరివాడు ఏంతో తయారు చేస్తాడు? ఒకటి మట్టితోని, ఇంకొకటి ఏమి ఉపయోగిస్తాడు? దాంట్లోకి నీళ్లను ఉపయోగిస్తాడు. ఒకటి మట్టి, రెండవది నీళ్లు. ఈ మట్టి నీళ్లు తీసుకొని దాన్ని బాగా తడిపి దాన్ని బాగా జిగటొచ్చేటట్టుగా తొక్కి, ఈ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే ఆ కుండలను తయారు చేసే వృత్తి కనుక అతనిది. ఆ కుండలను తయారు చేసి ఆ కుండలను బాగా చక్కగా డిజైన్లు తయారు చేసి అవి అమ్ముకొని ఆయన దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో ఆయన కుటుంబాన్ని బ్రతికించుకుంటూ ఉంటాడు. కుమ్మరివాని యొక్క వృత్తి ఇది. అతను తయారు చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క ప్రవక్తకు ఇర్మియా నువ్వు వెళ్ళు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అంటున్నాడు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన తర్వాత కుండ తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేస్తున్నటువంటి ఆ సారే పైన ఆ కుండ తయారైంది. కానీ తయారైన తర్వాత ఏంటంటే మళ్ళీ అది పలిగిపోతుంది. మళ్ళా అదే మట్టిని తీసుకొని మళ్ళా తయారు చేస్తున్నాడు. తనకిష్టమైనట్టుగా కుండని తయారు చేస్తున్నాడు. కుండలు రకరకాల డిజైన్లతో కుమ్మరివాడు దాన్ని తయారు చేస్తూ ఉంటాడు. అది విడిపోయింది, మళ్ళా అదే మట్టి తీసుకుని మళ్ళా తయారు చేస్తున్నాడు. తనకిష్టమైనటువంటి రీతిలో కుమ్మరివాడు ఆ కుండను తయారు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరివాడు చేసే కుండను చూశాడు. అది విడిపోయింది, మళ్ళా ఆ మట్టిని తీసుకున్నాడు. విడిపోయినటువంటి మట్టిని మళ్ళా తీసుకుని మళ్ళా తయారు చేస్తున్నాడు. అదే విధంగా దేవుడు అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు వెళ్ళి చెప్పు, కుమ్మరివాడు ఎలాగ మట్టిని తీసుకొని అది మళ్ళా విడిపోయిన తర్వాత కింద పడిన తర్వాత మళ్ళా మట్టిని తీసుకొని మళ్ళా తయారు చేస్తాడో అదే విధంగా ఇజ్రాయేల్ ప్రజలని నేను కూడా అదే విధంగా చేస్తానంటున్నాడు. 5వ వచనంలో మనము గమనిస్తే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా అంటున్నాడు. ఇది యెహోవా వాక్కు. చికట మన్ను కుమ్మరి చేతిలో
ఉన్నట్టుగా ఇజ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఈ మట్టి కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలంట దేవుని చేతిలో ఉన్నారంట. అర్థమైందా మీకు? ఈ మట్టి కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా దేవుని చేతిలో ఇజ్రాయేల్ ప్రజలు నా చేతిలో మీరు ఉన్నారంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి పిల్లలు? వాళ్ళు దేవుని పిల్లలు. గట్టిగా చప్పట్లు కూడా. ఇప్పుడు దేవుని పిల్లలు గనక దేవుని చేతిలో ఉన్నారు. వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారు. ఇజ్రాయేలుకు సాదృశ్యంగా మనం ఈనాడు రక్షణ పొందుకున్న మనము, దేవుని వెంబడిస్తున్న మనము, దేవుని చేతిలో మనం కూడా దేవుని చేతిలో ఉన్నాం. దేవుడు తెలియజేస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలారా, కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా నా చేతిలో మీరు ఉన్నారు. ఆ కుండ విడిపోయి మట్టి కింద పడితే మళ్ళా తీసుకొని ఆయనకి ఇష్టమైనట్టుగా కుమ్మరివాడు చేస్తున్నాడు కదా, నేను కూడా అదే రీతిగా మిమ్మల్ని చేస్తాను. మీరు మళ్ళా పడిపోయిన పాపములు, మళ్ళా గుంటలో పడిపోయిన, మళ్ళా మిమ్మల్ని తీసుకుని మళ్ళా నేను నాకు ఇష్టమైనట్టుగా రీతిగా చేస్తాను. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని భక్తిలో నడుస్తూ నడుస్తూ పాపములో పడిపోయినారు. ఎక్కడ పడిపోయినారు అమ్మాయిలు? పాపములో పడిపోయినారు. ఏ పాపములో పడిపోయినారంటే వీళ్ళు దేవునికి ఇష్టం లేని ఆరాధన చేస్తున్నారు, దేవునికి ఇష్టం లేని భక్తి చేస్తున్నారు, దేవుని త్రోవగానే త్రోవలో నడుస్తూ ఉన్నారు. వీళ్ళు కొన్ని రోజులు దేవుని త్రోవలో నడిచారు, కొంతవరకు బాగా భక్తి చేశారు, కొంతవరకు బాగా ఆరాధన చేశారు, దేవునికి ఇష్టమైనటువంటి ఆజ్ఞలలో నడిచారు, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేశారు. కానీ కొంతకాలానికి ఏం చేశారంటే దేవుని మార్గములో నుంచి తప్పిపోయారు. దేవునికి ఇష్టం లేనటువంటి ఆరాధన చేశారు, దేవునికి ఇష్టం లేనటువంటి భక్తి చేశారు, దేవునికి ఇష్టం లేనటువంటి పూజలు చేశారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఆకాశము వైపు చూసి ఆకాశాన్ని, నక్షత్రముల వైపు చూసి నక్షత్రాలను పూజించారు, సూర్యుని వైపు చూసి సూర్యుని పూజించారు, చంద్రుని వైపు చూసి చంద్రుని పూజించారు. ఈ లోకంలో ఉన్న ప్రకృతిని బట్టి ప్రకృతికి సాగిలపడ్డారు, చెట్లకు రాళ్లకు పూజలు చేశారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు ఆరాధన చేస్తుంటే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన వినుచున్న దేవుడు, దేవుని యొక్క కోపం రగులుకుంది వాళ్ళ మీద. దేవుని కోపం వాళ్ళ మీద రగులుకొని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరికి ముందుగా తెలియజేస్తున్నాడంటే దేవుని సేవకునికి తెలియజేస్తున్నాడు. ఇర్మియా, నువ్వు వెళ్ళు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, కుమ్మరివానికి ఇంటికి వెళితే నా మాటలు నీకు తెలియబడతాయి. అదే మాటలు తీసుకుపోయి ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేశాడు. ఏమంటున్నాడంటే 5వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవించాను అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్లి ఏం చెప్తున్నాడంటే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది, ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, ఇజ్రాయేల్ వారులారా, ఈ కుమ్మరి ఇంటికి చేసినట్లు, మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేల్ వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెలిగించుటకని ఇరగగొట్టుదును అనియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితును ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వానికి చేయునుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అంటున్నాడు. అంటే ఏ కీడైతే ఇజ్రాయేల్ ప్రజలకు నేను చేయాలనుకుంటున్నానో వాళ్ళు ఆ కీడును మానుకుంటే, ఆ చెడుతనాన్ని మానుకుంటే, ఆ పాపాన్ని మానుకుంటే, ఆ కీడును నేను చేయకుండా మానుకుంటాను, సంతాపపడతాను అంటున్నాడు. దేవుడే తెలియజేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు కీడు చేయాలని, ఆయన వాళ్ళని నశింపజేయాలని అనుకుంటూ ఉన్నాడు. ఎందుకు అలాగంటే దేవుని పిల్లలు వాళ్ళు దేవుని మాట వినకుండా సాతాను మార్గంలోనికి వెళ్ళి సాతాను మాటలు వింటూ ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే
నేను మీకు కీడు చేసిన ఉద్దేశము, ఆ ఉద్దేశాన్ని నేను ఎన్నిక తీసుకుంటాను. మీరు గాన ఆ కీడు మానుకుంటే, మీరు గాన ఆ పాపమ క్రియలు మానుకుంటే, నేను కూడా కీడు చేయకుండా మానుకుంటాను. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, మనం ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. అవును కాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడువు? నన్ను ఎందుకు ఎలాగూ చేస్తువని రూపించబడినది రూపించిన వానితో చెప్పున ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ మనుషుడా అంటున్నాడు, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్నెందుకు ఇలాగూ చేస్తేవని రూపింపబడిన దాన్ని రూపింపవని వానితో చెప్పున. ఒక మనుషుడు ఉన్నాడు, ఒక మనుషులు ఈ లోకంలో ఉన్నారు. కొంతమంది చక్కగా తెల్లగా చక్కటి రూపము దేవుడు తయారు చేస్తుంటాడు, అందమైనటువంటి స్త్రీగా. కొంతమందిని నల్లగా, వాళ్ళకు ముక్కు సరిగా ఉండదు, ముఖం సరిగా ఉండదు, అందహీనంగా ఉంటారు కొంతమంది. ఈ అందహీనంగా ఉన్నటువంటి ఈ స్త్రీ, ఎందుకు దేవా నన్ను ఇలాగ చేసావు? ఎందుకు నన్ను ఇలాగ చేసావు? ఆమె నెత్తిన మీద చక్కగా అందంగా చేసావు, నన్నెందుకు ఇలాగా కర్రెగా నల్లగా ముక్కు ముఖం సరిగా లేని దానిగా చేసావు అని ఈమె చెప్పగలుగున? కుమ్మరివాడు ఒక కుండ తయారు చేస్తాడు. ఆ కుండ తయారు చేసినటువంటి రీతిగానే ఉంటుంది, కానీ ఆ కుండ ఎదురు చెప్పదు. ఆయన కుమ్మరివానికి ఎదురు చెప్తదే? ఎందుకు నన్ను ఇలాగ చేసామని ఎదురు చెప్తదే? దేవుడు కూడా అంతే, మనల్ని ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన రూపించుకున్నాడు. ఆయనకి ఇష్టమైంది ఆ రీతిగా నిన్ను చేయాలని చేసినటువంటి నీవు మరి దేవునికి ఎదురు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు? ఎదురు మాట్లాడితే నన్నెందుకు ఇట్లా చేసినావు? చాలా మంది దేవుని మీద కోపగించుకుంటుంటారు, దేవుని దూషిస్తుంటారు, దేవుణ్ణి చాలా వరకు దూషిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దేవుడు ఏ రీతిగా మనల్ని చేశాడో, దేనికి మనల్ని నిర్మించుకున్నాడో, దేనికి ఏ పని నిమిత్తమే మనల్ని ఈ లోకంలో మనల్ని ఉంచాడో ఆ పని చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వెందుకు నన్ను ఇలాగ చేస్తేవని మనం ఎదురు మాట్లాడనిక లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనంలో ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు తెలియజేస్తాడు. ఇప్పుడు కొన్ని కుండలు, ఒక పెద్ద సౌకారు ఉంటాడు అనుకోండి, ధనవంతుడు ఉంటాడు, కొన్ని బంగారు పాత్రలు ఉంటాయి. ఏ పాత్రలు ఉంటాయన్నా? కొన్ని బంగారు పాత్రలు కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో, కొన్ని వెండి పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనహీనమైనటువంటి అంటే రాగి పాత్రలు, మట్టి పాత్రలు, ఇవి ఘనహీనమైనటువంటివి. ఈ బంగారుకు పోల్చుకుంటే మట్టి పాత్ర ఘనహీనమైనది కదా. ఈ బంగారు పాత్ర ఘనంగా ఉంటుంది, ఘనమైనటువంటి పాత్ర ఇది. అంటే ఒక్క ధనవంతుని ఇంట్లోనే మరి ఘనమైనటువంటి పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైనటువంటి పాత్రలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయా లేదా? ఈ లోకంలో ఒక ధనవంతుని ఇంట్లోనే బంగారు పాత్రలు ఉన్నాయి, ఎండి పాత్రలు ఉన్నాయి, రాగి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. మరి దేవుని యొక్క ఇండ్లంతటిలో మనం ఉన్నాం. దేవుని ఇండ్లంతటిలో ఇప్పుడు ఈ భూలోకము దేవుని యొక్క ఇండ్లు. ఇదంతా
భూలోకం దేవుని ఎవరి ఇళ్ళమ్మ? ఇది దేవుని యొక్క ఇండ్లు. దేవుని ఇంటిలో దేవుని యొక్క పిల్లల్ని మనల్ని ఉంచాడు. ఇక్కడ దేవుని పిల్లల్ని మనం ఉంచినప్పుడు ఆయన వాటి ఘనమైనటువంటి రీతిగా తయారు చేస్తాడు. ఒక మనిషిని ఘనంగా వాడుకుంటుంటాడు. ఒక మనిషిని ఈ బంగారు పాత్ర ఎలాగున్నదో, వెండి పాత్ర ఎలాగున్నదో, మట్టి పాత్ర ఎలాగున్నదో, రాగి పాత్ర ఎలాగున్నదో అలాగా ఎవరికి అప్పగించినటువంటి పని వాళ్ళు అది చేసుకుంటూ పోవాలి ఈ భూమి అనేటువంటి ఇంటిలో. అర్థమైందమ్మా మీకు? అర్థమైంది కదా? ఈ సంఘం అనేటువంటి ఇంటిలో ఒకరిని వాక్యం బోధించడానికి, ఒకరిని పరిచర్య చేయడానికి, ఒకరిని సువార్త చెప్పడానికి, ఒకరిని మరి నానా విధములైనటువంటి పరిచర్యలు ఉంటాయి ఇక్కడ ఈ లోకంలో. మరి సంఘంలోనే ఇన్ని రకాల పరిచర్యలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక పని అప్పగించిండు దేవుడు. కొంతమందిని మైకులు పెట్టడానికి, కొంతమందిని పాటలు చక్కగా పాడడానికి, రాయడానికి, కొంతమంది సువార్త ప్రకటించడానికి, కొంతమంది ప్రవచించడానికి, కొంతమంది వాక్యము బోధించడానికి, సంఘ కాపరులుగా, పరిచారకులుగా, ఎన్నో రకాలుగా ఈ లోకములో మనల్ని సంఘములో, దేవుని యొక్క సంఘములో నియమించుకున్నప్పుడు, ఆ పని నిమిత్తమై మనల్ని నిర్మించుకున్నప్పుడు ఆ పని చక్కగా మనము చేసేవారంగా ఉండాలి. నేను ఈ పని చేయనబ్బా అంటే ఎట్లయితే చెప్పు కదా. ఏ పనికైతే దేవుడు నిన్ను నియమించుకున్నాడో ఆ పని మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఈ పని చేయను, ఆ పని చేస్తా అంటే ఒప్పుకోడు దేవుడు. నిన్ని ఆ పనికి పెట్టాను, ఆ పనే నువ్వు చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికి అప్పగించినటువంటి పని వాళ్ళు చక్కగా నెరవేర్చుకుంటా మనం వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మరి తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక, మరి 2వ వచనము 20వ వచనాన్ని చదువుకున్నాం. 2వ అధ్యాయం 20వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. ఏమేమి ఉన్నాయంట ఇక్కడ? గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. చాలు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పే మాటలు కాదు. ఒక గొప్ప ఇంటిలో అంటే ఒక గొప్ప వాని ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయంట, ఎండి పాత్రలు ఉన్నాయంట, కర్ర పాత్రలు ఉన్నాయంట, మట్టి పాత్రలు కూడా ఉన్నాయంట. అంటే కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఇవన్నీ వాడబడుతుంటాయి. దాని వంతులో వాడబడుతుంటాయి. మన ఇంటిలో ఎన్ని రకాల పాత్రలు ఉంటాయి చెప్పండి? కొన్ని స్టీలు ఉంటాయి, కొన్ని సిల్వర్ ఉంటాయి, కొన్ని మట్టి ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, బిందెలు ఉంటాయి కదా. మన ఇంటిలో ఇన్ని రకాలుగా పాత్రలు ఉంటే మరి దేవుని ఇంటిలో ఎన్ని రకాలైనటువంటి పాత్రలుగా మనం ఉన్నాం. దేవుడు ఎవరికి ఏది కావాలంటే అది వాడుకుంటుంటాడు. మనం వాడుకునేటువంటి రీతిలో అందుబాటులో ఆయనకు ఉండాలి. ఎట్లుండాలా? మనం అందుబాటులో ఉండాలి. ఇంటిలో మనం అన్ని అందుబాటులో పెట్టుకుంటుంటాం చక్కగా. అంటే ఇది నేను పలానా టైంలో ఇది వాడుకుంటాను, చక్కగా పేర్చుకుంటుంటారు స్త్రీలు. కొన్ని టీ గ్లాసులు ఒక పక్క, స్టీలు చెంబులు ఒక పక్క, తల్లెలు ఒక పక్క. అంటే అవసరానికి బట్టి వాళ్ళు వాడుకుంటుంటారు దాన్ని. అవునమ్మా, అంతే కదా. అందుబాటులో పెట్టుకుంటారు కిచెన్లో. అవి తొందరగా అందుబాటులో వచ్చేటట్టుగా డేగిషలు కానీ తల్లెలు కానీ మీకు ఏవైతే అవసరమో అవి అందుబాటులో పెట్టుకుని అవి వాడుకుంటుంటారు. మళ్ళా దానిని కడిగేస్తారు. దేవుడు కూడా అంతే. దేవునికి అందుబాటులో ఉండాలా లేదా? మీకు కిచెన్లో అన్ని అందుబాటులో ఉండాలా? దేవునికి మాత్రం అందుబాటులో అవుతుంది. దేవునికి అందుబాటులో ఉంటే ఆయన ఏ పనికి వాడుకుంటాడో తెలియదు. ఎప్పుడు ఏ పని అప్పగిస్తాడో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు ఏ పనికి వాడుకుంటాడో తెలియదు మనకు. అందుకే దేవుని అందుబాటులో ఉండాలి. దేవుని అందుబాటులోకి రావాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి. దేవునికి అందుబాటులో లేకుండా
మనం లోకానుసారమైనటువంటి జీవితం జీవించుకుంటూ దేవుని దగ్గరికే రాకుండా, దేవుని భక్తే చేయకుండా, దేవుని ఆజ్ఞలే పాటించకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, మన కుటుంబాల మీదకి వస్తుంది, మన గ్రామాల మీదకి వస్తుంది, మన పట్టణాల మీదకి వస్తుంది, మన దేశం మీదకి వస్తుంది, మన దేశం మీదకి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే కుండ ఏ రీతిగా మట్టితో చేయబడునో నీవు కూడా మట్టితో చేయబడిన వాడవు. కుండ ఏ రీతిగా మట్టితో చేయబడిందో మనిషి కూడా మట్టితోనే తయారు చేయబడ్డాడు. మనిషి కూడా మట్టితోనే తయారు చేయబడ్డాడు. మరి ఈ భూమి ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని దేవుని మాటతో కలగజేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ మట్టిని బాగా తడిపాడు. ఎలాగ తడిపాడంటే ఆవిరిని లేపాడు. భూమిలో నుంచి ఆవిరిని లేపి మట్టిని తడిపాడు. అప్పుడు వర్షాలు ఆకాశంలో నుంచి వర్షాలు లేపడు. ఫస్ట్ ఆకాశాన్ని భూమిని అన్ని తయారు చేసి అందులో ఉన్న సమస్తాన్ని తయారు చేసిన తర్వాత దేవుడు నరుణ్ణి చేయాలనుకున్నాడు. ఎలాగ చేయాలనుకున్నాడు అంటే దేవుని పోలిక చొప్పున చేయాలనుకున్నాడు. దేవుడు ఆయన పోలిక చొప్పునే చేయాలనుకున్నాడు. మరి ఈ మట్టిని తడపాలి కదా దేవుడు, అందుకే భూమిలో నుంచి ఆవిరిని లేపాడంట. భూమిలో నుంచి ఆవిరి లేపితే ఆ మట్టి, భూమి అంతా మట్టి తడిసిపోయింది. ఆ మట్టిని తీసుకుని బొమ్మ చేశాడు. ఏం చేశాడమ్మా? బొమ్మగా చేశాడు. అంటే దేవుని పోలిక చొప్పున ముక్కు, కళ్ళు, చెవులు, ఇవన్నీ కూడా, ఈ తల, ఎంటికలు, ఈ శరీరం, చేతులు, కాళ్ళు అన్ని కూడా బొమ్మగా చేసి నాసిక రంధ్రములో జీవవాయువు ఊదాడు. ఆయననే ఆదాము. మొట్టమొదటిగా ఆదాము ఆయననే. నాసిక రంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు వాడు జీవాత్మాయను, జీవించే ప్రాణి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుమ్మరివాడు మట్టిని కుండను చేసినట్టుగా మనల్ని కూడా దేవుడు మట్టితో తయారు చేశాడు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే బైబిల్ వాక్యానుసారంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కుండలు గలవు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కుండలు మనం ఆలోచన చేస్తే, 1 సారైపోయిన కుండ, 2 వడ్డి కుండ, 3 మట్టి గల కుండ, 4 పగిలినటువంటి కుండ, 5 నీళ్ల కుండ, 6 నూనె కుండ, మరి 7 విషపు కుండ. 7వది ఏ కుండమ్మ? విషపు కుండ. 8వది విడిచిపెట్టబడిన కుండ. 9వది వచ్చేసి మంచి కుండ. 10వది వచ్చేసి మాంసపు కుండ. 10వది ఏ కుండమ్మ? మాంసపు కుండ. ఈరోజు మరి ఆదివారం అన్ని మాంసపు కుండలు ఉంటాయి, తయారయ్యాయి కదా. ఇన్ని కుండలు ఉన్నాయి, రకరకాల కుండలు ఉన్నాయి. ఈ కుండలలో రకరకాల కుండలు ఉన్నాయి. కొంతమంది ఇళ్ళలో సరిపోకుంటే విషం పెట్టి, ఆ కుండలో విషం పెట్టి అన్నంలో మనుషులను చంపేవారు కూడా ఉన్నారు. అన్ని కుండలు కూడా కొన్ని మంచి కుండలుగా ఉన్నాయి, కొన్ని చెడు కుండలుగా ఉన్నాయి. అంటే మనం కుండలతో పోల్చుతున్నాడు దేవుడు. కొంతమంది మంచి మనుషులు ఉన్నారు, కొంతమంది విషపు మనుషులు కూడా ఉన్నారు. లేదా కొంతమంది మంచి మనుషులు ఉన్నారు, కొంతమంది విషపు మనుషులు కూడా ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, కొంతమంది దేవుణ్ణి భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. ఈ దుర్మార్గులకు భయము లేదు, భక్తి లేదు. దుర్మార్గులకు భయము లేదు, భక్తి లేదు. కొంతమంది భయము భక్తి కలిగిన వారు, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఇక ఇలాగా మనలాగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ, దేవునిలో ఆనందిస్తూ, దేవుని యందు దేవునిలో మన జీవితాలను కట్టుకుంటూ, మనం ఎలాగ మన కుటుంబాలను కట్టుకోవాలి, మన పిల్లల్ని ఎలాగ నడిపించుకోవాలి, మనం గ్రామంలో ఎలాగ బ్రతకాలి, పెద్దల పట్ల ఎలాగ బ్రతకాలి, అన్ని రకాలుగా దేవుని వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటూ దేవుని రక్షణ పొందుకొని, ఆ రక్షణ దినదినము మనం భయముతో వణుకుతో కొనసాగించుకునేటువంటి వారంగా ఉంటాం. దినదినము భయముతో భక్తితో కొనసాగించుకునేటువంటి వారంగా ఉంటాం. కొంతమంది రక్షణ లేకుండా
దేవుని చెంతకు రాకుండగా, దేవుని మాటలు వినకుండగా, దేవుని యందు భయభక్తులు లేకుండగా, చెడుతనంతో, చెడు ఉద్దేశాలతో, కామ క్రోధ మదమత్రములతో నిండినటువంటి వారై దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళతో ఏమయ్యా ఇంత దుర్మార్గమైన పని చేస్తున్నావు, ఇది మంచిది కాదు, దేవుని నమ్ముకో, దేవుని చెంతకు రా అంటే అతనితో మాట్లాడనీకనే భయం అవుతుంటది మనసులో కదా. వాళ్ళు వింటారా? భయంకరమైనటువంటి ఆయాసకరమైనటువంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఇన్ని రకాలైనటువంటి కుండలు ఈ లోకంలో ఉన్నాయి. ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు, ఇజ్రాయేల్ వారులారా, దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిస్తున్నాడు, కుమ్మరి వాని చేతిలో కుండ ఉన్నట్టుగా, కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు కూడా నా చేతిలో ఉన్నారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మాట వినండి, మీరు భయభక్తులు కలిగి నడుచుకోండి. దేవుని మార్గములో నుంచి చెడు మార్గంలోనికి వెళ్ళారు, దేవుని మార్గములో నుంచి సాతాను మార్గములోనికి వెళ్ళారు. మీరు దేవుని భక్తిని విడిచిపెట్టి సాతాను భక్తి చేస్తూ ఉన్నారు. ఈ లోకములో దేవునికి ఇష్టం లేనటువంటి ఆరాధనలు చేస్తున్నారు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. దేవుడు మీకు కీడు కల్పించబోచున్నాడు. మీరు వింటే సరే, వినకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు. మీరు నివసించే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. మీరు చనిపోతున్నారు. ఈ లోకంలో మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు. మీ కుటుంబాలు చెల్లచెదరమైపోతున్నాయి, కాబోతున్నాయి. దేవుని కోపం వస్తే మీ కుటుంబాలు చెల్లచెదరం అయిపోతాయి. మీ గ్రామం ఉండదు, మీ పట్టణం ఉండదు, మీ దేశం ఉండదు. ఆయన నాశనం చేయబోతున్నాడు. పాడు ఇండ్లుగా చేయబోతున్నాడు. ఏమి ఇండ్లంట? పాడుబన్న కొంపలు చూసినారు కదా, పాడుబన్న కొంపలు చూసినాం కదా, అవి ఎలాగుంటాయి? ఆ దేశము అలాగా చేయబడుతున్నారు. ఎవరైతే ఆ దేశంలో ఇష్టం లేకుండా దేవునికి ఆ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశాన్ని నేను పాడు చేయబోతున్నా అంటున్నాడు దేవుడు. ఆ దేశంలో ఉన్న ప్రజలను పాడు చేయబోతున్నా. నా ఉగ్రత మళ్ళీ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేరు అంటున్నాడు దేవుడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఆలోచన చేస్తే మరి కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీ 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్న. చాలు, గట్టిగా చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు, కొంతమందికి వాక్యం చెప్పే వరం ఉంటది, కొంతమందికి పాటలు రాసి పాడే వరం ఉంటది, కొంతమందికి మరి చక్కగా పరిచర్య చేసి సువార్త ప్రకటించే వరాలు ఉంటాయి. నానా విధములుగా పరిచర్యలు ఉంటాయి. మనం ఆలోచన చేస్తే ఇక్కడ మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, గాని ప్రభువు ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, ప్రభువు ఒక్కడే. కింద చూస్తే 6వ వచనం, నానా విధములుగా చదవమ్మా. కార్యములు కలవు, గాని అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడును. అంటే నీలోనికి వచ్చే ఆత్మ ఒక్కడే, నాలోనికి వచ్చే ఒక ఆత్మ ఒక్కడే. నువ్వు చేసే పరిచర్య దేవునిదే, నేను చేసే పరిచర్య దేవుని.
ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నా, ఆమెనేమో బండలు దుడుస్తుంది. నిజమా? ఇప్పుడు ఎవరి పరిచర్య ఇది? దేవుని పరిచర్య. ఆమెలోన దేవుని ఆత్మ ఉంది, నాలోన దేవుని ఆత్మ. ఇప్పుడు మీలోన దేవుని ఆత్మ ఉంది, నాలోన దేవుని ఆత్మ. నువ్వు ఏ పని చేసినా దేవుడే చేపిస్తున్నాడు. ఇది దేవుని పనే మనం చేసేది. అందరము దేవుని ఇంటిలో ఒక కుటుంబంగా ఉన్నాము. అందరము దేవుని ఇంటిలో ఒక కుటుంబంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు లేచి మరి అలాగనే కూర్చోండి. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మరి వాక్యం విత్తబడింది. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరము కూడా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళని ఇర్మియా ప్రవక్తకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా ఇజ్రాయేలు ప్రజలారా నా చేతిలో మీరు ఉన్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనం ఎవరి చేతిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకున్నామా? దేవుని చేతిలో ఉన్నామా? మరి సాతాను చేతిలో ఉన్నామా? దేవుని మార్గంలో ఉన్నామా? సాతాను మార్గంలో ఉన్నామా? దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? ఈనాడు మనల్ని మనం పరీక్షించుకున్నాం. మనలోన లోపాలు ఉంటే ఇశ్రాయేలు ప్రజలలో లోపాలు ఉన్నట్టుగా మనలోన లోపాలు ఉంటే మనల్ని ఇప్పుడే మనం సరి చేసుకున్నాం. ప్రభువా నన్ను క్షమించు నాయనని ఎప్పటికిప్పుడే మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నన్ను క్షమించగలిగినటువంటి మంచి ప్రేమ కలిగిన దేవుడైన, నిన్ను నన్ను పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడైన. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, నీ దయలో నీ సంకల్పంలో ఈ రీతిగా నీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చి ప్రభా ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు నీ పాద సన్నిధిలో అయినా నువ్వు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించావు. ఈ వాక్యము విత్తబడిన వాక్యము తండ్రి ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తున్నాడు దేవుడు. తండ్రి నన్ను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో నన్ను హెచ్చరించినందుకు వందనాలు నాయన. నా జీవితాన్ని కట్టినందుకు వందనాలు నాయన. ఈ వాక్యము ద్వారా నా జీవితాన్ని సరిచేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఈ వాక్యము నా జీవితాన్ని కట్టి ఆయన నా భవిష్యత్తును కట్టి ఆ పరలోకానికి మమ్మల్ని వారస్తులుగా చేయమని, కృప చూపమని, విన్న వాక్యము అందరిలో నా నీరు కట్టి ఫలింపచేయమని. ఎందరైతే ఈ వాక్యము వింటూ ఉన్నారో వారి అందరి హృదయాలలో ఈ వాక్యము ముద్రింపబడి వారి హృదయాలలో నీ వాక్యముతో నింపబడి నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ సహాయం ఇచ్చేయమని, కృప చూపమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్.